నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఎందుకంటే ఆయన మన అభివృద్ధి కోసం మనకి చాలా గ్రామ సిఎస్ఆర్ నిధులు అనేది గ్రామం పెంచాడు ఆయన ఎంపీ గారు. దానికి మీకు ఒక 2 ఫిషింగ్ బోట్లు పెద్ద బోట్లు, ఆ పెద్ద బోట్లు అంటే సముద్రం సమ్మరంగంలో కూడా వాళ్ళే ట్యాక్ చేసుకుని ఆ సముద్రం సృష్టించి దాని ద్వారా అభివృద్ధి వాళ్ళు ఆర్థిక ఎదగడానికి ఒక పెద్ద ఇదని ఆ 2 బోట్ల మీద 3,26,562 బోట్లు ఆయన తెచ్చిన ఎంపీ గారిది. అలాగే ప్లాట్ఫామ్స్ కి మనకి ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ కి 1,60,50,800 కూడా ఆ ప్లాట్ఫామ్స్ కూడా మరి ఆ సిఎస్ఆర్ అనేది మరి తెచ్చిన మన ఎంపీ గారు. అలాగే ఇంకా వెబ్సైట్ ఉంది, మరి ప్లాట్ఫామ్స్ అన్ని 40 లక్షలు, టోటల్ 5,38,829 రూపాయలు సిఎస్ఆర్ నుంచి మన సంబంధించి అభివృద్ధికి ఆ బ్యాంక్ అయ్యా రమేష్ గారు, ఒకసారి మీరు జీవో చూసుకోండి. పాత సంవత్సరాన్ని విమర్శించడానికి మీ స్థాయి సరిపోదు. జీవో చూసుకుని మాట్లాడండి. ఏమన్నా మీకు చదువు లేకపోతే ఏమన్నా మీరు పక్కన చదివించుకుని చూసుకొని చెప్పాలి. మీద ఈ సందర్భాన్ని మీరు కూడా ఈరోజు అగ్నికుల క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, నాలో పాల్గొనే అవకాశం కలిగించినందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మా ముందు చాలా మంది అందరూ మాట్లాడారు. ఒకసారి మనం ఆరోగ్యం మత్స్యగా స్థితిగతుల గురించి ఆలోచించుకోవడానికి, ప్రస్తుతం కాకుండా ఇబ్బందుల నుంచి వాటి పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ఈ సమావేశం ఉపయోగపడాలని ఆలోచిస్తున్నాను. మా నాన్నగారు మధ్యప్రదేశ్రావు గారు ఆయనతో పాటు చిన్ననాటి నుంచి మగవ తెలిసినాటి నుంచి కూడా తీర ప్రాంత గ్రామాలకు వెళ్తూ ఉండేవాడిని. అనేక చెట్లకు అన్ని గ్రామాలకు వెళ్ళేవారు. తర్వాత ఆ రోజుల్లో ఆయన పాదయాత్ర చేసేవారు. ఆ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ఆనాటి స్థితిగతులని నాకు తెలుస్తుంది. ఇవాళ ఎక్కడైనా వయోవృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళని తెలుసుకుంటే ఆ పాత రోజులు ఎలా ఉండేవో మీ అందరికీ కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యువకులకి ఆ విషయాలు ఏది తెలియదు. ఎందుకంటే ఏ ఒక్క గ్రామానికి కూడా కనీసం మట్టి రోడ్డు కూడా ఉండేది కాదు. కరెంట్ అసలే ఉండేది కాదు. అన్నీ భూరిపాతం. ఆనాటి స్త్రీ పురుషులు కూడా కాలంలో కనపడతా ఉంటారు. ఎవరు కూడా సరైన వసంతాన్ని ఉండేది కాదు. ఒక గోచి పెట్టుకుని ఉండేవారు. అంటే ఎంతటి వెనుకబడినగా బాగా ఉన్నారంటే చెప్పడానికి వీలు. అప్పటికెప్పుడు అసలు పోలికే. అలాంటి సందర్భానికి ఎదుర్కొంటే దీవులు ఉన్నదని కూడా ఎవరికి తెలియదు. మా నాన్నగారు ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిగా చంద్రశేఖర్ గారిని ఒక కలెక్టర్ని తీసుకెళ్ళి ఎదుర్కొంటే దేవుడు చూపించి ఆ ఎదుర్కొంటే దేవుల యొక్క దీనావస్థని మొట్టమొదటిసారిగా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. మన ప్రీతం నాయకులు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మలపల్లి బాలసూరి గారు ఉన్నారు. తెలుగుదేశం అటు పక్క బీజేపీ సపోర్టు చేస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. కాబోయే శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే పాపారావు గారు, బీజేపీ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి మరి
బీజేపీ నాయకులు, అలాగే వేదిక ఉన్నటువంటి అనేక మంది తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి అగ్నికుల క్షత్రియ సోదరులందరూ కూడా నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు మీ యొక్క సమస్యలు అన్ని విషయాలు చాలా చక్కగా అన్ని మాట్లాడారు. నేను పార్లమెంటు సభ్యుడిగా గత 5 సంవత్సరాల నుంచి నన్ను చూశారు. 2004 నుంచి 9 వరకు అప్పుడు తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నన్ను చూశారు. సో నేను అతిగా ఎక్కువగా మాట్లాడినా కానీ నా గురించి మీ అందరికీ తెలుసు, నాకు చేయాల్సినటువంటి పని తెలుసు. బట్ నాకు తృప్తినిచ్చినటువంటి వాటిల్లో ఒక పక్క ఈ 5 సంవత్సరాల్లో బందర్ పోర్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ పోర్టును అభివృద్ధి చేయడంలో తృప్తినిచ్చింది. అదే రకంగా అగ్నికుల క్షత్రియుల గురించి పూర్తిగా అర్థం చేసుకొని దాదాపు 15 కోట్ల రూపాయల CSR ఫండ్స్ తెచ్చి మీ సంక్షేమం కోసం ఏం చేయాలనేటువంటి విషయంలో అర్థం చేసుకొని ఆ ఫండ్స్ అన్నది ఇచ్చాము. కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి, కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. వాటన్నింటిలో కూడా నాకు తృప్తినిచ్చింది 5 సంవత్సరాలు అనేటువంటి విషయాన్ని బట్టి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ఇందాక చాలామంది మాట్లాడుతూ అగ్నికుల క్షేత్రుల మీద దాడులు అది ఇది అనేది అర్థం. బేసిక్గా నేను చెప్తా ఉన్నాను, మీరే చాలా ధైర్యం కలిగినటువంటి వాళ్ళు నాకు తెలుసా సంగతి. మీరు రేత్రి పూట కూడా సముద్రం చుట్టగలిగేటువంటి సత్తా ఉన్నవాళ్ళు, అది అందరికీ చేత కాదు. మిమ్మల్ని ఎవరు మీ జోలికి రారు, ఏదన్నా ఉంటే మేము ప్రాణాలను అడ్డం పెట్టి మీ వైపు ఉంటామని చెప్పేసి సందర్భంగా మీకు రెండవది ప్రధానమైనటువంటి సమస్యలు మన మచిలీపట్నం పార్లమెంట్లో, అదే రకంగా అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో మీకు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమస్య చూడడానికి మనం చూసుకున్నట్లయితే గ్రామాల్లో తీర ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి చాలా దారుణంగా. మొన్న మేము రామకృష్ణాపురం, నాగలంక మండలాల్లో, అలాగే సొర్లకుంది, వేరే చోట్ల ఇక్కడ నాగలంక మండలంలో చూసినప్పుడు మంచినీటి సమస్య చాలా పెద్ద సమస్యగా ఉంది. అలాగే రహదారుల సమస్య చాలా పెద్ద సమస్యగా ఉంది. నేను మరలా చెప్తా ఉన్నాను, నేను బుద్ధప్రసాద్ గారు ఎన్నికైన తర్వాత కృష్ణా నది అనేటువంటిది గోల్డెన్ని టీఎంసీ వాటర్ సముద్రంలో పోతా ఉంటుంది. మనకి పెద్ద నీళ్ళు అవసరం లేదు. మన కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఒక 2-3 టీఎంసీ వాటర్ అంటే పుష్కలంగా ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇవ్వచ్చు. అయితే ఆ నీళ్లు తీసుకొని ప్రతి గ్రామానికి కావడానికి పైప్ లైన్లు, చక్కగా శుద్ధి చేసేటువంటి యంత్రాలు కావాలి. జల జీవన్ మిషన్ అనేటువంటి స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాక్సిమం డబ్బులు తీసుకొస్తాం. అదే రకంగా స్టేట్ గవర్నమెంట్లో ఇవ్వాల్సినటువంటి వాటా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇద్దరు అధ్యక్షులను అడిగి మీ గ్రామానికి తప్పకుండా రానున్నటువంటి కాలంలో మంచినీటి సమస్య లేకుండా చేస్తాననే మాట మేము చెప్తా ఉన్నాం.